రామ్ యాదవ్ గారు ఒక ఒక మాట అడుగుతాను, ఓపెన్గా చెప్పండి. భారతీయ జనతా పార్టీ ఎందుకండి ఎప్పుడు చూసినా సనాతన ధర్మం తప్ప వేరే సమస్య లేనట్టు అదే పట్టుకుని దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తుంది దేశవ్యాప్తంగా అనే నానుడిని అనే ఒక 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 ముద్రని ఎందుకు మూటగట్టుకున్నారు మీరు? సమస్యలు లేవా? పేదరికం లేదా? చూసేవాళ్ళు అటువైపే చూస్తుంటారు. ఎటువైపు బీజేపీ ఎప్పుడు సనాతన ధర్మాన్ని పట్టుకొని నడుస్తుంది, సనాతన ధర్మం గురించే చేస్తుంది అని చూసేవాళ్ళు. అంటే ఐడియాలజికల్గా ప్రజలు అందరూ అన్నిటిపైన అవగాహన ఉంది. బీజేపీ ఏ విధంగా ఈ 10 సంవత్సరాల నుంచి పరిపాలించుకుంటా మన దేశాన్ని ఎంత అభివృద్ధి చేసింది అనేది అందరికీ తెలుసు. మీరు వేసిన క్వశ్చన్ ఎలా అని అంటే జస్ట్ ఇది కాంగ్రెస్ వాళ్ళ క్వశ్చన్ ఎలా అని అంటే బీజేపీకి కేవలం సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తుంది అని చెప్పే విమర్శన కాంగ్రెస్ వాళ్ళే. ఎందుకంటే వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేదు బీజేపీని విమర్శించడానికి. ఎందుకంటే బీజేపీ పార్టీ ఈజ్ కంప్లీట్లీ సక్సెస్ఫుల్ ఇన్ టోటల్ ఇండియా. 150 కోట్ల ప్రజలకి బీజేపీ పైన నమ్మకం ఉంది. చూసుకున్నట్లయితే 10 సంవత్సరాల ముందు మన జీడిపి మనం 10-12 స్థానంలో ఉండే, ఈరోజు చూసుకున్నట్లయితే 4వ స్థానంలో ఉన్నాము. మనం ఫస్ట్కి రావాలి అనుకుంటే ఖచ్చితంగా అది కేవలం నరేంద్ర మోదీ గారు ఉంటేనే రాగలుగుతుంది అని చెప్పేసి భారతదేశంలో ఉన్న 140 కోట్ల జనాభా నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా 24 వరకు మనం ఫస్ట్ ప్లేస్లో వస్తాము. ఈసారి మూడోసారి ముచ్చటగా నరేంద్ర మోదీ గారు అబ్కి బార్ 400 పార్ అన్న వినాదాన్ని ఖచ్చితంగా తీసుకుంటూ సెంట్రల్లో మళ్ళీ మోదీ గారు పరిపాలిస్తారని నేను తెలియజేస్తున్నాను. అంటే మీరు సరే కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, కానీ నేను అడగడానికి దాని నేపథ్యం ఏంటంటే ఇక్కడ హైదరాబాద్లో కూడా భాగ్యలక్ష్మి ఆలయం దగ్గరే మీ కార్యక్రమాలు మొదలు పెడతారు. అక్కడికి వెళ్ళి మొత్తం అంటే ఏదో ఒక స్లోగన్ చెప్పేసి వస్తారు. కారణం ఏంటంటారు? ఇప్పుడు భాగ్యనగర్ అమ్మవారి టెంపుల్ దగ్గరికి మేము వెళ్ళడానికి ముఖ్య కారణం ఏంది అని అంటే హైదరాబాద్ని మేము భాగ్యనగర్ అని పిలుచుకుంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను ఈరోజు బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో ఉన్న టెంపుల్లో మొక్కుకొని మా ఇంటి దేవుణ్ణి మొక్కుకొని నేను బయటికి వెళ్తాను. ఓకే. సో భాగ్యనగర్కి ఇంటి దేవతగా నమ్ముతాం మేము. భాగ్యనగర్ అమ్మవారి టెంపుల్కి మేము చేసే ఏ శుభకార్యం అయినా కూడా మా భాగ్యనగర్ ఇంటి దేవతగా నమ్ముకున్న అమ్మవారి దగ్గరికి అందరం వెళ్ళి అమ్మవారికి మొక్కుకొని మేము చేయబట్టే కార్యక్రమం విజయవంతంగా కావాలి, దానికి మీ ఆశీస్సులు మాతో ఉండాలి అని అమ్మవారిని వేడుకొని అక్కడి నుంచి మొదలు పెడతాం. చాలామందికి ఎన్నో సెంటిమెంట్స్ ఉంటాయి. నేను ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు ఎగ్జాంపుల్ మదర్ సెంటిమెంట్, నేను ఏది తెచ్చినా మా అమ్మగారి చేతికి ఇచ్చి నేను చేస్తేనే నాకు మంచిగా అనిపిస్తుంది అని ఎంతోమంది ఉంటారు. ఫాదర్తో చేస్తేనే మంచిగా ఉంటుంది అని అనుకుంటారు. మా బీజేపీ పార్టీ మన తెలంగాణలో మేము ఒక సెంటిమెంట్గా నమ్ముతాం. మేము చేసే ఏ పని అయినా కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళి చేసినట్లయితే అది ఘన విజయం అవుతుందని. ఎగ్జాంపుల్గా చెప్పాలి అని అంటే మా బండి సంజయ్ అన్న గారు చేపట్టిన పాదయాత్ర కార్యక్రమం మీరు కూడా చూశారనుకుంటా. అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి మొదలు పెట్టుకున్నాము, అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. అది సక్సెస్ఫుల్గా ఆయన ఓడిపోయారు కదా మొన్న. ఎందుకు? అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి కదా, ఎంపీగా గెలిచారు కదా. అంటే అంటారు ఆ తర్వాత గెలుపు ఓటమిలు ఉన్నాయి. ఇప్పుడు ఇందిరాగాంధీ కూడా ఎన్నో ఓడిపోయింది. ఇట్లా సెంటిమెంట్ పెట్టుకోలే కదా, ఓడిపోతారు మీరు అన్నది రైటే. కానీ నేను అనేది అమ్మవారు ఇలా మొక్కుతే అన్ని విజయవంతం అవుతాయనే నమ్మకాన్ని కూడా మేము అడగట్లేదు, ప్రశ్నించట్లేదు. అది పబ్లిక్గా ఒక పొలిటికల్ స్టేట్మెంట్ చేయడానికి ఒక పాగా వేయడానికి అన్నట్టు కాకుండా ఏదైనా సరే దాన్ని రాజకీయాలతో ముడిపెట్టి ధర్మాన్ని కూడా మీరు దాన్ని ధర్మాన్ని వాడుకుంటున్నారనే అపకీర్తి మీకు ఎందుకు? ఇప్పుడు మీరు పర్టికులర్గా భాగ్యలక్ష్మమ్మ టెంపుల్ గురించి ఎందుకు అంటున్నారంటే ఆ చుట్టుముట్టున్న ప్రజలంతా మైనారిటీ వాళ్ళు ఉన్నారు కాబట్టి. బండి సంజయ్ అన్న గారు కానీ మా బీజేపీ పార్టీ వాళ్ళు కానీ ఎప్పటికీ కేవలము భాగ్యలక్ష్మమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళాం. మేము పెద్దమ్మ టెంపుల్ దగ్గరికి కూడా వెళ్తాము, శ్రీరామచంద్రుని టెంపుల్కి వెళ్తాము, హనుమంతుని టెంపుల్కి వెళ్తాము. కానీ పర్టికులర్గా మీరు ఫోకస్ అండ్ పాయింట్అవుట్ చేసే వ్యూ ఎందుకు అని అంటే ఆ చుట్టుముట్టు ముస్లిమ్స్ ఉన్నారని. ఆ చుట్టుముట్టు ముస్లిమ్స్ ఉండేది అది మా ప్రాబ్లం కాదు కదా. వాళ్ళు ఉన్న మా టెంపుల్ ఉన్న దగ్గర వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము మా టెంపుల్ దగ్గరికి వెళ్తాము. దాన్ని భూతద్దంతో పెట్టేసి ఆ చుట్టుముట్టు ముస్లిమ్స్ ఉన్నారు, ఆ ముస్లిమ్స్కి ఏదో అక్కడున్న హిందువులకి ఇంపాక్ట్ రావాలి అని చెప్పేసి మీరు అక్కడికే వెళ్తున్నారు అని చెప్పేసి వేరే పార్టీ వాళ్ళు విమర్శించుకుంటే అది మా సంబంధం కాదు. మీరు అన్నది రైటే. అంటే ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు అది వాళ్ళ ఏరియా అని కాదు, మీ ఏరియా కాదని కాదు, అలాగే మీరుండే ఇంకో ఏరియాలోకి వాళ్ళు రాకూడదని కాదు.
అవును, ఆ మాత్రం భారతదేశం అందరికీ చెందిందని ఒప్పుకుంటారు లేదా? ఒప్పుకుంటాం. అది అయితే మీరు కలలుగానే భారతదేశం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు అంటే, ఈ సనాతన ధర్మం అనే అజెండా పెట్టుకున్న మీరంటే రామ్ యాదవ్ గారు కావచ్చు, బీజేపీ కావచ్చు, అజెండా ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారు? మైనారిటీలు ఎలా ఉండాలని భావిస్తున్నారు? క్రిస్టియన్స్కి ఏమాత్రం హక్కులు ఉన్నాయంటున్నారు? ఇతర మతస్థులు, సిక్కులు కావచ్చు, జైనులు, బౌద్ధులు, ఇంకా అసలు నా దేవుడినే నమ్మని వాళ్ళు చాలామంది ఉన్నారు, సెక్యులర్ వాదులు చాలామంది ఉన్నారు, ఎవరిది వాళ్ళు చేసుకుంటే ఇష్టం, వాళ్ళ ఇష్టం అనే వీళ్ళందరికీ ఏ స్థానం కల్పిస్తున్నారు రామ్ యాదవ్ గారు మీ దృష్టిలో? అందరికీ ఒకటే స్థానం కల్పించే ప్రయత్నం నరేంద్ర మోదీ గారు చేస్తున్నారు. ఇప్పుడు మీకు తెలిసినట్టయితే యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి కూడా డిస్కస్ చేస్తున్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చేసింది అంటే అందరూ ఈక్వల్ అంటే అయిపోతారు. మరి మీరు ఈక్వల్ అంటే బొట్టు గిట్టు ఈ కండువా కాషా కండువా లేకుండా మీరు బయటికి పోతారా? ఎన్నోసార్లు వెళ్తాం, ఎందుకు వెళ్ళాము? మేము మా సిద్ధాంతం తెలుసుకోవడానికి మా సిద్ధాంతం పరంగా మేము టెంపుల్కి వెళ్ళినప్పుడు టెంపుల్కి ఎలా వెళ్ళాలో అలాగే వెళ్తాము, కాలేజ్కి వెళ్ళేటప్పుడు కాలేజ్కి ఎలా వెళ్ళాలో అలాగే వెళ్తాము. బాగుంది. చాలామంది నేను అడిగినప్పుడు ఈ ప్రశ్నకి సమాధానంగా ఏమంటారంటే, చాలామంది అయ్యప్ప మాలలు వేసుకుని కాలేజీకి వస్తారు. అయ్యప్ప మాలలు వేసుకున్నప్పుడు వాళ్ళని ఆపాలా ఆపకూడదా యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంటే? ఇది సనాతన ధర్మానికి సంబంధించింది కాబట్టి వాళ్ళని ఆపడంతో ఒక రిలీజన్ని కించపరిచినట్టు అవుతుంది. అవును, ఎలాగైతే మీరు ఫలానా వేషధారణ, ఈ మతము, ఈ ధర్మం ఇట్లా ఉద్దు అందరూ ఒక్క దిక్కు ఒక్కలాగా ఉండాలి అని అంటున్నారు, అయ్యప్ప మాల వేసుకుని కాలేజీకి వెళ్ళడం కానీ, ఆఫీసులకు వెళ్ళడం కానీ, లేదు కాషాయ వస్త్రాలు ధరించి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం కానీ, ఇవన్నీ కూడా యూనిఫామ్ సివిల్ కోడ్కి వ్యతిరేకం. మరి అవన్నీ మారుతాయా అని అడుగుతున్నా. అది ఖచ్చితంగా మారాలి అన్నప్పుడు ఆ కోర్ట్ యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేశారు అని అంటే ఖచ్చితంగా మారుతాయి. అదే నేను తెలుసుకోవడానికి అడుగుతున్నాను. యాక్ట్ వచ్చేసింది అని అంటే ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉండాల్సిందే. అదే కాబట్టి అందరం కట్టుబడి ఉంటామే. నాకొకటి రూల్, మీకొక రూల్, వాళ్ళకో రూల్, వీళ్ళకో రూల్ కాదు, అందరికి ఒకటే రూల్. కానీ మీరు ఒక వైవిధ్యభరితమైన హైదరాబాద్లో పెరిగారు రామ్ యాదవ్ గారు, కానీ ప్రజలకి మీరు అన్నిటికీ అతీతంగా సేవ చేశారు. ఇప్పుడు కోవిడ్లో ఆయన ఏ వర్గం, ఏ జాతి, ఏ కులం చూసుకోరు కదా, అందరికీ మీరు సేవ చేశారు. ఆ సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు ఈ పార్టీలు పక్కన పెడితే మీకు మనసుకి ఏమనిపిస్తుందండి? అంటే సేవా కార్యక్రమం సేవ చేస్తున్న సమయంలో పార్టీ అని కాదు, ఎవరు ఇబ్బందిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ముందుకు రావాల్సిందే. ఇప్పుడు డాక్టర్ ఎలా అయితే డాక్టరీ చేసిన తర్వాత పేషెంట్ ఎవరు వచ్చినా కానీ కూడా ఆయన జాబ్ కర్తవ్యం ఎలా అయితే చేస్తారో, మేము కూడా పార్టీలోకి వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధి అయిన తర్వాత ఖచ్చితంగా ఇక అన్ని పక్కకు పెట్టేసి నా ఎజెండా పబ్లిక్కి సేవ చేయాలి. సో వాళ్ళు ఎవరైనా ఉండని ఆ సేవ అనేది ఖచ్చితంగా చేయడం జరుగుతుంది.